బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల నుండి ఎంతో మంది మహానుభావులు, ఋషులు, మహర్షులు మన హైందవ సంస్కృతి, మన యొక్క విధి విధానాలను, మన యొక్క పుణ్యక్షేత్రాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా అనేక ధార్మిక సమస్యలు కూడా మనకి ఈరోజు చాలా ఏళ్ల సంవత్సరాల నుండి కూడా ఈ హిందూ సంప్రదాయాలకు, హిందువులకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు హిందూ కుటుంబాలను చైతన్యపరుస్తూ ముందుకు తీసుకుపోతున్న అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనది స్వయం సేవక్ రాష్ట్రీయ సేవదళ్ RSS. ఇలాంటి సమస్య ఉన్న సమస్యల కల్లా చాలా గొప్పది. ఈ సమస్య మనకు 100 సంవత్సరాల క్రితము ప్రారంభమై 100 సంవత్సరాల యొక్క జీవితంలో మనకు ఎన్నో హిందూ కుటుంబాలకు దారి చూపుతా ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటా వస్తుంది. మన హిందూ ధర్మానికి, హిందూ సంస్కృతికి, హిందూ దేవస్థానాలకు ఏ సమస్య వచ్చినా ప్రజలను చైతన్యం తీసుకువస్తున్న ఈ RSS సంస్థకు 100 సంవత్సరాల ప్రస్తావనకు కృతజ్ఞత భావంతో భారతదేశ వ్యాప్తంగా దాదాపు 1,00,000 బస్తీ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈరోజు. అందులో భాగంగా మన కడప నగరంలో 48 బస్తీ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఈ అక్కాయిపల్లె, ఈ ఆంజనేయ టెంపుల్ సమీపంలో చేసుకుంటున్నందుకు ఆ స్వామివారి ఆశీస్సులు కూడా మన అందరికీ ఉంటాయి. ఈ RSS అనే ఈ సమస్యను మనం ఎలా చూడాలి, ఈ భారతదేశంలో మనకు వస్తున్న సమస్యలేవి, ఈ సమస్యలకు RSS ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. ఈరోజు మనకు అయోధ్యలో రామ మందిరం కట్టగలిగినాము, బాబరీ మసీదు గురించి రామ మందిరం నిర్మాణం జరిగింది అంటే దాని వెనుకలో RSS సంస్థ ప్రముఖ పాత్ర పోషించింది. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు తిరుమల తిరుపతి పరిరక్షణ కానీ, సోమనాథ్ యాత్ర కానీ, జమ్మూ కాశ్మీర్ సమస్యలు పరిష్కరించడంలో కానీ, ఇలాంటి రామసేతు పరిరక్షణ కానీ, ఇలాంటి అనేక మార్గాల్లో మనకు కనపడని ఈ దేశంలో ఒక పోలీస్ వ్యవస్థలాగా ఈ హిందూ ధర్మాన్ని, సాంప్రదాయాలను, సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, హైందవ జీవితాలను ఎప్పటికప్పుడు మనం చైతన్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నదే ఈ RSS సంస్థ. మేనకా గారికి కడప నగరంలోని శాస్త్రీనగర్ అక్కాయపల్లె శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో సోమవారం రాత్రి హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మరథం పీఠాధిపతి కృష్ణమాచార్య, RSS అనంతపురం విభాగ్ ప్రచారక్ లక్ష్మణ్, ముఖ్య అతిథిగా పవన్ స్కూల్ అధినేత లెక్కల జోగిరామరెడ్డి పాల్గొని ప్రసంగించారు. సమ్మేళనాలకు వచ్చేటువంటి మహిళల్ని, పురుషులను కూడా నిరోధించేటువంటి ప్రయత్నం చేశాయి. మీరు అనుకున్నాం మీకు పరమత సహనం ఎక్కువ కాబట్టి అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే కదా, వాళ్ళ దేవుడు మన దేవుడు ఒకటే అనుకుందాం. వాళ్ళు బైబిల్ ఇచ్చారు, మీరేమి ఇవ్వాలో తెలుసా? ఏమి ఇవ్వాలో తెలుసా? కాసేపు ఆగమ్మ, బొట్టు పెడతా, ఉండమ్మా. పెట్టించుకునే అక్కయ్యలు ఉన్నారా? పెట్టించుకుంటారా? పెట్టించుకునే అవకాశం ఉందా? ఇంటి ప్రాంగణంలోని ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు బైబిల్ ఇస్తే, వాళ్ళు చెప్పినటువంటి మాటలు అంతసేపు వింటే భగవంతుడిని స్పృశించి భగవంతుడికి నివేదించినటువంటి ఓ కొబ్బరి ముక్క ఇవ్వండి, ఓ అరటిపండునివ్వండి, కాస్త కుంకుమ పుట్టు పెట్టండి. అమ్మా, మా దేవుడు మీ దేవుడు కూడా ఒకటే, నువ్వు ఇచ్చే బైబిల్ని నేను స్వీకరిస్తా, నేను ఇచ్చే కుంకుమను మీరు స్వీకరిస్తారా? జరుగుతుంది ఎలాగా? జరుగుతుందా? ప్రత్యేకించి హిందూ సోదరులందరికీ కూడా చెప్తున్నా, రంజాన్ పర్వదినాలు వస్తేనో, బక్రీద్ పర్వదినాలు వస్తేనో,
వేరొక పండుగలు వస్తేనో, ఊర్లో పీర్ల పండుగ జరుగుతూ ఉంటేనో మనమందరం మసీద్కి వెళ్తాం, చందాలు ఇస్తాం, అవసరమైతే దస్తగిరి అనే పేరును కూడా హిందుత్వంలో మనం పెట్టుకుంటాం. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మన నెత్తిన టోపీ పెడతారు. ఏం పెడతారు? టోపీ పెట్టేస్తారు. మన సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి, విశేషవంతమైన శివరాత్రి పర్వదినం, మహిమాన్వితమైన పర్వదినాలు జరుగుతూ ఉన్న సందర్భంలో తప్పక ఉంటే తప్ప ప్రజాప్రతినిధులుగానో రాజకీయ రంగంలో ఉన్నటువంటి అన్య మతస్థులు మన ఆలయాలకు వస్తారు. వాళ్ళ యొక్క దర్గాకి వెళితే మనకు మాత్రం టోపీ పెడితే మనం అందంగా పెట్టించుకొని ఫోటోలు దిగుతాం. మీరు బొట్టు పెట్టండి, ప్రసాదాన్ని ఇచ్చే ప్రయత్నం చేసేయండి. వాళ్ళు స్వీకరిస్తారా? అంత క్లారిటీతో వాళ్ళు ఉన్నారు. ఆ క్లారిటీని మనం మిస్ అవుతున్నాం. రెడ్డి గారు వెళ్ళాలి కాబట్టి ఇది కార్యక్రమం చేసిన మిగతా స్వామీజీ, లక్ష్మణ్జీ అందరూ, భాస్కర్ రెడ్డి గారు మరియు సాంస్కృతిక కార్యక్రమ పాల్గొన్న పిల్లలందరూ మెమెంటోలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చెన్నకేశవులు వచ్చారా? నిర్వహణ సమితి ప్రెసిడెంట్ ఈశ్వరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, అలాగే కడప నగరంలో దాదాపుగా 48 సమ్మేళనాలు బస్తీల వారీగా నిర్వహిస్తూ ఈరోజు ఈ అక్కాయపల్లె మండలంలో ఈ యొక్క సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. హిందువులు జాగరూకతంగా ఉన్నటువంటి విషయాలు, తమ యొక్క కుటుంబ విషయాలు, కుటుంబ ప్రబోధన మరియు సామాజిక సమరసత, అలాగే పర్యావరణ పరిరక్షణ మరియు స్వదేశీ, దాంతోపాటుగా పౌర హక్కులు, పౌరుడు తన హక్కుల కోసం మాత్రమే కాకుండా పౌర నిబంధనలు కూడా పాటించాల్సిన అవసరాన్ని నొక్కి ఒక్కానించారు. రాబోయేటటువంటి దశాబ్దం 2025 నుంచి 2035 వరకు ఈ సమాజాన్ని పరిపూర్ణమైనటువంటి మార్పు తీసుకొచ్చే దిశగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజాన్ని సమాయత్తం చేస్తున్నది. 2035 నుంచి 2047 లోపల ఈ దేశాన్ని విశ్వగురువుగా, భరతమాతని మరియు ప్రపంచంలో విశ్వవిజేతగా నిలబెట్టడం కోసం ఈ అన్ని సమ్మేళనాలు పనిచేస్తున్నాయి. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. హిందూ సమ్మేళన సమితి అక్కాయపల్లిలో బస్తీ ఏదైతుందో శాస్త్రీనగర్ అక్కాయపల్లికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమం చూస్తూ నాకు సహకారంగా రవీంద్రనాథ్ రెడ్డి, సుబ్బారెడ్డి, చాలామంది కార్యకర్తలు, ధర్మకర్త రామలింగ గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం, హిందూ సమ్మేళన కార్యక్రమం ఈరోజు విజయవంతం చేస్తున్నాం. భారతదేశంలో 1,00,000 ప్రాంతాల్లో ఈ యొక్క ప్రతి 10,000 మంది జనాభా కలిగినటువంటి హిందువులను ఒకచోటి కలుపుతూ వారిని రాబోయే ప్రమాదాన్ని గుర్తించి వారిని అప్రమత్తం చేస్తూ హిందువులను ఐకమత్యం అంతా ఉండాలని చెప్పేసి వారిని అంతా ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఎక్కడా కూడా రాష్ట్రీయ స్వయం సేవకు తన గుర్తింపును కానీ, తన యొక్క పేరును కానీ ఎక్కడా కూడా ఆశించకుండా కేవలం హిందూ సమాజం సంఘటితం కావాలా, హిందూ సమాజం సంఘటితమైతే తద్వారా ఈ యొక్క దేశం సురక్షితంగా ఉంటుంది, సనాతన ధర్మం సురక్షితంగా ఉంటుంది. సనాతన ధర్మము, భారతదేశము సురక్షితంగా బలంగా ఉన్నప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. ఈ దేశంలో హిందువులు మెజార్టీలుగా ఉండి హిందువులు నిద్రమత్తు వదిలి మేలుకొని రోడ్ల మీదకి వచ్చినప్పుడు, ఐకమత్యంగా ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు కూడా మైనార్టీలు కానీ ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి హిందువులు సర్వే జన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు అనేటువంటి నానుడి పాటిస్తారు. కాబట్టి అదే కాకుండా అవసరమైతే ధర్మహింస తదైవచ అనేటువంటి కత్తి పట్టడానికి కూడా సిద్ధంగా భారతీయులు విదేశాలకు ఏదైనా మన శత్రు దేశాలు ఇది వచ్చినప్పుడు అందరూ కూడా ఏకతాటిపైకి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు విజయవంతం చేసినటువంటి ప్రజానికానికి, హిందూ సమాజానికి అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అలాంటి కోటేశ్వరరావు గారు పెద్దలు కానీ, ప్రవచకులు, అదేవిధంగా సామవేద షణ్ముఖచరం కానీ, గరికపాటి నరసింహం గారు కానీ అనేక మంది పెద్దలు వచ్చే టౌన్లో మెయిన్ సిటీలోనే ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మారుమూల ప్రాంతానికి రాని కారణంగా టౌన్లో ఇక్కడ ఆధ్యాత్మిక భావన కొంత తక్కువగానే కుటుంబ జీవనంలో పూర్తి మునిగి తేలుతున్నారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం చాగంటి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మిగతా వాళ్ళని అందరినీ కూడా ఈ రేపు ఎండలకాలం వేసవిలో ఇక్కడ పిలిపించాలని అనుకుంటున్నాం. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఇంకా చైతన్యవంతం చేసి ఈసారి ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు పెద్ద ఎత్తున హిందూ సమాజాన్ని కలిపే ప్రయత్నం చేస్తామని 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ఈ సభా ప్రాంగణాన్ని ఇంకా పెద్ద ప్రాంగణం తీసుకొని ఎలా ప్రాంగణం పూర్తి అయ్యే విధంగా
ప్రయత్నాలు చేయటువంటి కావాల్సినటువంటి సన్నాహకాలన్నీ కూడా చేసుకొని ముందుకెళ్తామని చెప్పి అందరి సహకరించిన వారికి అందరికీ కూడా నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.